ఒక రోజున ఒక నక్క ఆకలితో మలమలా మాడిపోతూ ఎక్కడైనా ఏదైనా తిండి దొరకవచ్చని అంతటా వెతుకుతోంది. అప్పుడు దానికి ఒక కోడిపుంజు కనిపించింది. కానీ అది ఒక చెట్టు కొమ్మ మీద కూర్చొని ఉంది. దాన్ని చూడగానే నక్కకు ఆకలి రెట్టింపైంది. ఏదో విధంగా ఆ పుంజును చంపి ఆకలి తీర్చుకోవాలనుకుంది. మెల్లగా ఆ చెట్టు వద్దకొచ్చి, మిత్రమా, ఆకాశవాణి నుండి నిన్న ఒక వార్త వినిపించింది. ఇక మీదట జంతువులన్నీ కలిసిమెలిసి స్నేహితుల్లాగా జీవించాలట. అందుచేత కిందకురా, మనిద్దరం స్నేహితుల్లాగా మసులుకొందాం అంది. ఆ జిత్తులు మారి నక్క చెప్పే దాంట్లో నిజమెంతో ఆ కోడిపుంజుకు తెలుసు. అందుచేత అది అవును, ఆ వార్త నేను కూడా విన్నాను అంది. లోపల కోడిపుంజు నక్కబారు నుండి ఎలా తప్పించుకోవాలో ఆలోచిస్తోంది. చివరకు ఇలా అంది, అదిగో నీ స్నేహితులెవరో ఇటే వస్తున్నారు, వాళ్ళని కూడా రాని, అందరం కలిసి అప్పుడు పండగ చేసుకుందాం. ఈ దారిన వచ్చే నా స్నేహితులెవరూ లేరే, ఇంతకు ఎవరొస్తున్నారు అని అడిగింది నక్క. వేట కుక్కలు వాటి స్నేహితులు అని జవాబిచ్చింది పుంజు. వేట కుక్కల పేరు వినగానే నక్క హడలెత్తిపోయి వణకడం మొదలుపెట్టింది. వాటి కంటపడితే చావడం ఖాయమనుకుంది నక్క. అలా భయంతో వణికిపోతున్నావెందుకు అని అడిగింది కోడిపుంజు. అందుకు నక్క, వాళ్ళు బహుశా నిన్నటి వార్త వినలేదేమో అనుకుంటా అంటూ పరుగెత్తి పారిపోయింది. నీతి: మోసాన్ని మోసంతోనే జయించాలి.